ప్రత్యేక హోదా పోరాటం నేతల మధ్య మాటలు రాజేస్తోంది. నిన్న విశాఖ కేంద్రంగా జరిగిన పరిణామాలపై ఘాటైన విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత జగన్. దానికి అంతే ఘాటుగా సమాధానాలు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు జగన్. ఇలాంటి పార్టీని గతంలో ఎప్పుడు చూడలేదంటూ గట్టిగా బదులిచ్చారు చంద్రబాబు. ఎవరైనా పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణిచివేసే వైఖరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపించిన తీరును చూస్తే నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి, పోరాటం చేయవలసిన ఈ వ్యక్తి, ప్రత్యేక హోదా అన్న ప్రామిస్ను, అన్న హామీని ఏకంగా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చిన ఆ హామీని సాక్షాత్తుగా ముఖ్యమంత్రి దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి మనకున్నాడు అని చెప్పి అందరం నిజంగా బాధపడవలసిన సమయం ఇది. ఎప్పుడన్నా ఇంతవరకు మరి చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేసాయండి? ఇది ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు చేయలేం. మీరు చేతనైతే నెగిటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలపైన మాటల యుద్ధం నడిచింది. పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సర్కారు వస్తే ఎవరిని వదలమంటూ హెచ్చరించారు. పులివెందుల నుంచి బాడీగార్డులను తెస్తారా అంటూ నిలదీశారు చంద్రబాబు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రత్యేక హోదాను కూనీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా దేవుడు కూడా క్షమించడు, ప్రజలు కూడా క్షమించరు. ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. మీకు కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే విశాఖపట్నంలో గెలిపించలా. రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించలే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే, భయంతోనే వెళ్ళంటారు. దగ్గర కూడా రానిలా. ఈరోజు మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా పులివెందుల నుంచి బాడీ గార్డ్స్ తెప్పించారని. ప్రత్యేక హోదాను చంద్రబాబు మర్చిపోయేలా చేస్తున్నాడని ఆరోపించారు జగన్. జల్లికట్టు స్ఫూర్తితో హోదా సాధించాలన్నారు. చిన్నపిల్లల్లా మాట్లాడొద్దంటూ కౌంటర్ ఇచ్చారు బాబు. జల్లికట్టుకు హోదాకు సంబంధం లేదన్నారు. తమిళనాడులో జరిగిన జల్లికట్టు అన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తారో దానికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఏదైతే వెటకారంగా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పాలి. జల్లికట్టుతో సంబంధం ఉందో లేదో నేను చెప్పను, కానీ జల్లికట్టుతో వచ్చిన తమిళనాడులో కలసికట్టుకు మేమంతా కూడా ముగ్ధులమైనాం. జల్లికట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డినెన్స్ కి కేంద్రం ప్రెసిడెంట్కి పంపించి కన్సెంట్ ఇచ్చింది. వాళ్ళు చేసింది కాదు ఇది, వీళ్ళు చేసిన దానికి కన్సెంట్ ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఆ స్ఫూర్తితో మీరు ఫైట్ చేయండి అని పెట్టడం కరెక్ట్ కాదు. ఏం చెప్పారు ఆ రోజు? ఒక ఆర్డర్ కూడా నేనేం చేశాను, స్పెషల్ స్టేటస్కి ఇచ్చే అన్ని బెనిఫిట్స్ స్పెషల్ ప్యాకేజీల పైన ఇస్తాం, చట్టబద్ధం చేస్తాం. వాట్ మోర్ యూ వాంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై యూ ఆర్ మిస్లీడింగ్? నాకు ఇదే కావాలి. చిన్నపిల్లలు ఉంటారు, పైన చూస్తారు, చందనం అదే కావాలంటారు, ఏడ్ చేసి పడుకుంటారు, తెలియదేముండదు. ప్రభుత్వం చెప్పే ప్రతి మాట మోసమేనన్నారు జగన్. జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. వారం వారం కోర్టుకు వెళ్లే వారికి తనను విమర్శించే హక్కు లేదన్నారు చంద్రబాబు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే వైజాగ్ను కూడా పులివెందులు చేస్తారని ఫైర్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ముఖ్యమంత్రి ఉంటే చాలు, బహుశా స్వాతంత్రం కూడా మనకు వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కానీ ఒక లీడర్ గానో ఒక పొజిషన్లో ఉండి గాన ఆ టైంలో ఉండింటే మాత్రం ఇలాంటి ముఖ్యమంత్రులు పోతేనే మంచి జరుగుతుంది. జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, జాబు రావాలంటే బాబు పోవాలి అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఒక విజయాలు లేకుంటే ఒకటి చేసింది లేదు, వీళ్ళకి అనుభవాలు కూడా లేవు. ఊరికే అందరం అన్ని పనులు చేయలేరు.
కొంతమంది తప్పుడు పనులు చేసి జైలుకు కూడా పోతారు, మొత్తం పోయి వచ్చారు. ఎవ్రీ ఫ్రైడే మళ్ళా కోర్టు తిరిగి పోవాలి. వీళ్ళ గురించి నన్ను గురించి మాట్లాడతారు, నన్ను గురించి అవినీతి ఆరోపణ చేస్తారు. ఎంత బాధ వేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి.